సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ స్టార్స్, సూపర్ స్టార్స్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటి? నార్మల్ పీపుల్ కన్నా పోలిస్తే 10 టైమ్స్ వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. సో వీళ్ళు అప్లై చేసే రూల్స్ ఏంటియో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న అన్ని ఇన్సైట్స్ ది 10x రూల్ అనే బుక్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైనా చేయాలి అనుకోండి, మీ గోల్ని 10x పెద్దగా పెట్టుకోండి అండ్ 10x ఎక్కువగా కష్టపడండి. సో అలాంటి టైంలో మీరు ఈ 10x ప్రిన్సిపల్ని యూస్ చేస్తే ఖచ్చితంగా గ్యారంటీడ్గా మీరు సక్సెస్ అవుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు 1 అవర్ చదువుకోవాలనుకోండి, 10 అవర్స్ చదువుకోండి. 10 పేజెస్ మాత్రమే చదువుకోవాలి అని మీకు టార్గెట్ ఉంటే దాన్ని 100కి పెంచండి. సో ప్రతి ఒక్కటి హైయెస్ట్ రేంజ్లో రీటైన్ కావడానికి చూడండి. అది ప్రోగ్రామింగ్లో కావచ్చు, లేదంటే మీకు నచ్చిన యాక్టింగ్లో కావచ్చు, లేదంటే మీరు చేసే వీడియోలలో కావచ్చు, బుక్స్ చదవడం కావచ్చు, ఏదికైనా సరే 10x మీ గోల్గా పెట్టుకోండి. కానీ ఇక్కడ 10x గోల్స్లో ఒక ప్రాబ్లం ఉంది. కామన్గా 10x రూల్ని అప్లై చేసేటప్పుడు ఈ 4 నెగిటివ్స్ చేస్తారు. అంటే మీరు ట్రాప్లలో పడిపోతారు. ఫస్ట్ది టార్గెట్ని చాలా లోగా లేదంటే అన్ఇన్స్పైరింగ్గా పెట్టుకోవడం. సెకండ్ది మీరు ఎంత వర్క్ రిసోర్సెస్ అండ్ మీకు ఎంత డిసిప్లిన్ ఉండాలో దాన్ని తక్కువ అంచనా వేయడం. అండ్ ఫోర్త్ది కాంపిటీషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ కాంపిటీటర్ని బట్టి మీరు మీ పేస్ని, మీ ట్రైనింగ్ని డిసైడ్ చేసుకుంటారన్నమాట, మీ గోల్స్ని. అండ్ ఫోర్త్ది టోటల్గా మీకు ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో అని చెప్పి ఫస్టే ఊహించుకొని దాని గురించి ప్లాన్స్ చేసుకోకపోవడం. అండ్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అంటే డిఫరెంట్, కానీ మీకు సక్సెస్ అంటే ఏంటో తెలుసుకోండి. కొంతమందికి సక్సెస్ అంటే మేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీ మీల్ తినేసి పడుకోవచ్చు. మరికొంతమందికి ఒక కార్ కొనుక్కోవడం అనుకోవచ్చు. మరికొంతమందికి వరల్డ్ ట్రావెల్ చేయడం అనుకోవచ్చు. ఏదైనా సరే మీ సక్సెస్ని మీరు డిఫైన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సక్సెస్ని డిఫైన్ చేసుకోలేకపోతే మీరు నార్మల్గా ఉండిపోతారు. అలా నార్మల్గా ఉన్నప్పుడు మీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అప్పుడు సింపుల్గా ఏషియన్ రోమ్ మరియు కమ్యూనిస్ట్ రష్యా ఎలాగైతే టోటల్గా కుప్ప కూలిపోయాయో అలాగే మీ లైఫ్ కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు ఏది చేసినా సరే దానికి మీరు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఓనర్షిప్ తీసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సక్సెస్ఫుల్ పీపుల్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా సరే వాళ్ళు వేరే వాళ్ళ మీద బ్లేమ్ని పెట్టుకోరు. ఆఖరికి ఇంకొకరి వల్ల అయినా సరే వాళ్ళు బ్లేమ్ మాత్రం వాళ్ళనే చేసుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళను ఇన్వాల్వ్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్లో, ఆ టైంలో. సో అది వాళ్ళ డెసిషన్ కాబట్టి వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటారు వాళ్ళు చేసిన పనులకు. అండ్ ఇక్కడ లైఫ్లో 4 రకాల యాక్షన్స్ తీసుకుంటారు చాలామంది. ఏమీ చేయకుండా ఉండడం, ఇది కంపల్సరీగా మనకి ఫెయిల్యూర్నే ఇస్తుంది. సెకండ్ది, ఎప్పుడైనా సరే ఛాలెంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అండ్ థర్డ్ది, యాక్షన్ని నార్మల్గా తీసుకోవడం. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని నార్మల్గా అందరూ ఎలా సాల్వ్ చేస్తారో అలా సాల్వ్ చేయడం. ఇది చాలా వరకు గుడ్ టైమ్స్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కానీ ఏదైనా వనరబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంతే మీ పని. అండ్ ఫోర్త్ది, ఒక మ్యాసివ్ యాక్షన్ని తీసుకోవడం. అంటే సింపుల్గా చెప్పాలంటే కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ప్రతిసారి నార్మల్గా ఉండే బదులు మీరే చేయాల్సిన వర్క్ని, అంటే మీరు సంపాదించేది 20,000 అయితే 1 lakh 2 lakh సంపాదించడానికి ట్రై చేయండి. సో అలాంటి టైంలో మీకు పెట్రోల్ రేట్ పెరిగినా లేదంటే కూరగాయల రేట్లు పెరిగినా పర్లేదు పెద్దగా, అది మ్యాసివ్ యాక్షన్ అంటే. సో మీరు 10x గోల్స్ని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ దగ్గర ఉన్న రిట్రీట్ మైండ్ సెట్ అనేది తీసేయండి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. మనకు ఇలాంటి మైండ్ సెట్ చాలామందికి ఎందుకు వస్తుంది అంటే ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే రిజెక్షన్ అయినప్పుడు, లేదంటే అక్కడ ఏముందో తెలియనప్పుడు ఇలాంటి రిట్రీటెడ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీరు అబ్సెస్గా ఉండండి. సక్సెస్ అంటే నాకు అది చాలా ఎక్కువ ఇష్టం, అది ఉంటేనే నేను బతకగలను అన్నంత అబ్సెషన్ ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఒక మ్యాసివ్ పవర్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి. ఇన్ని రోజులు ఏది చేశారో దానికన్నా ఎక్కువగా యాక్షన్ తీసుకోండి. ఎంత రేంజ్లో అంటే మీ పొటెన్షియల్ చూసి వేరే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది ఈ పొటెన్షియల్ అనుకునే అంత. సో ఇందులో ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఇన్సైట్స్ కూడా ది 10x రూల్ అనే బుక్ నుంచి వచ్చినవే. అండ్ మీరు ఇలాంటి ఇంకొన్ని సమ్మరీస్ వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.